ఇది ఒక బ్రేకింగ్ న్యూస్. ఇవాళ ఇండియాలో బ్రేకింగ్ న్యూస్. న్యాయమూర్తి ఇంట్లో పట్టుబడ్డ ₹1,00,00,000 నోట్ల కట్టలు. 15 కోట్లు అంటున్నారు, 25 కోట్లు అంటున్నారు, 50 కోట్లు అంటున్నారు, 100 కోట్లు అంటున్నారు. కాకపోతే పట్టుకున్న వారు మాత్రం అది ఎన్ని కోట్లో తేల్చలేదు. ఇంకా స్టోర్ రూమ్ నిండా నోట్ల కట్టలు పడి ఉన్నాయని చెప్పి నిన్న ఫైర్ యాక్సిడెంట్ అయిన సందర్భంగా లోపలికి వెళ్ళి ఆర్పడానికి ప్రయత్నించినప్పుడు ఆ స్టోర్ రూమ్లో కూడా మంటలు ఉన్నాయన్న అనుమానంతో ఆర్పడానికి ప్రయత్నిద్దామని చెప్పి తలుపులు తీస్తే గది నిండా నోట్ల కట్టలే. మామూలుగా అక్కడ ప్రజల మాటలు ఏంటంటే, చూసిన వాళ్ళ మాటలు, ఒక లారీకి సరిపడా నోట్ల కట్టలు ఉన్నాయని చెప్పి ప్రచారం జరిగింది. లారీ నోట్ల కట్టలు అంటే తమాషా కాదు. ప్రజలు విస్తుపోతున్నారు, భయపడుతున్నారు, వణికిపోతున్నారు. న్యాయమూర్తులు కూడా లంచాలు తీసుకునే పరిస్థితికి వచ్చిన తర్వాత ఆ ఒక్క వ్యవస్థ మీదే ప్రజలకు కాస్త కోస్త నమ్మకం ఉంది. అది కూడా కోల్పోయేలాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ప్రజలకు భయం వేస్తుంది. ఎటుపోతున్నాం మనం? ఈ దేశం ఏమైపోతుంది? వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోయిన సమాజంలో న్యాయ వ్యవస్థ కూడా ఇలా అవుతా ఉంటే ప్రజల పరిస్థితి ఏంటి? దేశం పరిస్థితి ఏంటి? గతంలో చూసాం, గాలి జనార్దన్ రెడ్డి కేసులో బెయిల్ కోసం 100 కోట్లు తీసుకున్న మేజిస్ట్రేట్ ని చూసాం. అది నేర నిరూపణ అవుతుందో ఆ మేజిస్ట్రేట్ ఆయన అవమానాన్ని తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు. అది చూసాం. పలు సందర్భాల్లో చూసాం. ఆ వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సింది ఎవరు? ఎట్లా ప్రక్షాళన అవుతుంది? ఏం చేస్తే ఆ వ్యవస్థ బాగుపడుతుంది? ప్రజల్లో ఉన్న పలు అనుమానాలని పెద్దలు ఆలోచించి చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. కాస్త కూస్తో ప్రజల హక్కులు రక్షించబడుతున్నాయంటే ఆ న్యాయ వ్యవస్థ వల్లే. ఆ న్యాయ వ్యవస్థలో అతి కొద్ది మంది 100కి 2-3 ఉంటే ఉండొచ్చు, కానీ వాళ్ళు చేస్తున్న తప్పిదాల వల్ల మొత్తం వ్యవస్థ మీద నీడలు కమ్ముకుంటున్నాయి. ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ వార్త ఒకసారి పరిశీలిద్దాం. న్యాయమూర్తుల ఇళ్లలో నోట్ల కట్టలు. నిగ్గు తేల్చమంటున్న కొలిజియం సభ్యులు. పరువు ప్రతిష్టలను కాపాడాలని సూచన. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ బంగ్లాలో 14వ తేదీన అగ్ని ప్రమాదం జరగడంతో ఆర్పేందుకు వెళ్లిన సిబ్బందికి అనుకోకుండా అక్కడ భారీ ఎత్తున డబ్బు కనిపించింది. దీంతో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలిజియం స్పందించి ఆయన్ను మరో హైకోర్టుకు బదిలీ చేసింది. వార్త తెలియగానే కొలిజియం సమావేశమయ్యి ఇంకో కోర్టుకు బదిలీ చేస్తుందంట. ఇక్కడేమో నోట్ల కట్టలు దొరికినాయి. అంటే అన్యాయం చేసో అక్రమం చేసో ఏదో చేపట్టే కదా ఇంట్లో నోట్ల కట్టలు ఉన్నాయి, ఏదో తీర్పులో వచ్చిన లంచమే కదా అది. మరి ఈయన్ని ఆ కోర్టుకు బదిలీ చేయడం ఏంటి అర్థం కావట్లే ఎవరికి. ఆ అలహాబాద్ కోర్టు దగ్గర ఆ బార్ అసోసియేషన్ వాళ్ళు కూడా తీవ్రంగా వ్యతిరేకరించారంట. అక్కడ అక్రమాలకు పాల్పడిన వ్యక్తిని మా కోర్టుకు పంపిస్తాం ఏంటని చెప్పి వారంతా ఎదురు తిరగడంతో మేము ట్రాన్స్ఫర్ చేయలేదని చెప్పి మళ్ళీ కబుర్లు వస్తున్నాయి. ఈ ఘటన న్యాయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది. ఇది ఒకటే కాదు కదా, ఎంతమంది కూడా జరిగినాయి. అప్పుడు లేనిది ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు అనేటప్పటికీ దేశం అంతా దాని మీద చూపు ఉంటుంది కాబట్టి నిర్గాంతపోయారు. న్యాయమూర్తులు, అడ్వకేట్లు నిర్గాంతపోయినట్టే అయింది. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో జస్టిస్ వర్మ నగరంలో లేరు. ఉన్నా లేకపోయినా ఇల్లు అయిందే కదా, స్టోర్ రూమ్ అయిందే కదా. ఆయన కుటుంబ సభ్యులే అగ్నిబాపక సిబ్బంది పోలీసులకు ఫోన్ చేసి పిలిపించారు. వారు అక్కడ అగ్నికిల్లలు ఆర్పేశాక అక్కడ భారీ ఎత్తున నోటగట్టలు దశమిచ్చాయి. దీంతో ఉన్నతాధికారులు సమాచారం ఇవ్వడంతో వారు దానిని స్వాధీనం చేసుకున్నారు. అది మొత్తం లెక్కల్లో చొప్పున నగదుగా గుర్తించారు. వెంటనే ఈ విషయం ఉన్నతాధికారుల ద్వారా సిజేఐ ఖన్నాకు చేరింది. దీనిని ఆయన తీవ్రంగా పరిగణించి వెంటనే కొలిజియం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ వర్మను అలహాబాద్కు బదిలీ చేయాలని నిర్ణయించారు. గతంలో వర్మ అక్కడే పనిచేసి 2021లో ఢిల్లీకి వచ్చారు. 5 సభ్యులున్న కొలిజియంలో కొందరు జస్టిస్ వర్మ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించారు. కేవలం బదిలీతోనే న్యాయశాఖ ఇమేజ్ తిరిగి రాదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది 100% వాస్తవం. బదిలీ చేయటం ఏంటి? బదిలీ చేస్తే ఏమవుతుంది? ప్రజల్లో ఉన్న అనుమానాలు ఎట్టా తొలగిపోతాయి? అంటే ఇక్కడ లంచం తీసుకుని బదిలీ చేసి ఇంకొక రాష్ట్రానికి వెళ్ళిపోతే అది ప్రక్షాళన అయినట్టేనా అన్నది ప్రజల అనుమానం, ప్రజల భయం. అందుకే హైకోర్టు న్యాయమూర్తి ఇక్కడ లంచం తీసుకుని పట్టుబడిన తర్వాత పక్క రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ అయితే అది పరిష్కారమా అన్నది ప్రజల భయం. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ దేశ భవిష్యత్తు ఏంటి అనేది తీవ్రంగా ఆందోళన కలిగిస్తోంది. వర్మను రాజీనామా చేయాలని కోరడమో ఆయనపై సిజేఐ అంతర్గత విచారణ చేపట్టడమో చేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనే 2008 ఆగస్టు 13వ తేదీన ఒకటి చోటు చేసుకుంది. నాటి పంజాబ్ హర్యానా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిర్మల్జిత్ కౌర్ ఇంటి ఎదుట 15 లక్షల నోట్లు ఉన్న బాక్సును కొందరు వ్యక్తులు ఉంచారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆ తర్వాత ఈ కేసును సిబిఐకి అప్పగించారు. దర్యాప్తు అనంతరం 2011 మార్చిలో ఉత్తరాఖండ్ హైకోర్టు జడ్జి జస్టిస్ నిర్మల్ యాదవ్పై అభియోగాలు నమోదు చేశారు. అంటే ఆనాడు ఒక తీర్పు ఇచ్చిన సందర్భంగా 15 లక్షల నోట్ల బాక్సు ఈ నిర్మల్ యాదవ్ అనే ఆవిడ ఇంటి ముందు పెట్టబోయి అడ్రస్ తెలియకో ఇంకోటి పొరపాటునో జస్టిస్ నిర్మల్జిత్ కౌర్ ఇంటి ముందు పెట్టారు. ఆ రోజేమో ఆవిడ అలరపాలైంది. అసలు లంచం తీసుకుంది ఈమె నిర్మల్ యాదవ్.
2008లో ఇన్సిడెంట్ జరిగితే 2011లో అభియోగాలు నమోదు చేశారు. అంటే 3 సంవత్సరాలు పాపం ఆవిడ ఎంత నరకం అనిపించిందో. ఓ కేసులో తీర్పు నిమిత్తం నిర్మల్ యాదవ్కు ఇవ్వాల్సిన డబ్బును పొరపాటున జస్టిస్ నిర్మల్జిత్ కౌర్ ఇంటి వద్ద పెట్టినట్టు తేలింది. 3 సంవత్సరాల తర్వాత తేలింది. ఈలోపు అభియోగాలు ఆవిడ మీద, ఆవిడ అల్లరపాలైంది పాపం. ఇప్పుడు అందరి అనుమానం ఏంటంటే ఈయన హైకోర్టు, ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తి, 100 కోట్లు దొరికినాయి, అక్కడ కోట్ల రూపాయలు దొరికింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒక పక్కన, ఇక్కడ ఈ కోట్లు పట్టుబడంతో అనుమానాలు తీవ్రంగా ఉన్నాయి. ఆ లిక్కర్ స్కామ్కి దీనికి ఏంటి సంబంధం అన్న ఆలోచనలు మొదలైనవి. సంబంధం ఉందో లేదో మనకు తెలియదు. సిబిఐకి అప్పగిస్తే ఇన్వెస్టిగేషన్ చేస్తే వాస్తవాలు బయటపడతాయి. ఏది ఏమైనా న్యాయ వ్యవస్థలో ఇలాంటివి జరగడం దురదృష్టకరం. జరగకుండా తీవ్రమైన చర్యలు తీసుకోవాలి సుప్రీంకోర్టు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ. ఆ వ్యవస్థ మీద నమ్మకం సనగిలితే ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి మొదలవుతుంది. మిగతా వ్యవస్థలు ఎలా ఉన్నా ఒక్క న్యాయ వ్యవస్థ నమ్ముకుని వాళ్ళ దేశంలో ప్రజలు ప్రశాంతంగా బతకగలుగుతున్నారు. అది కూడా కోల్పోయే పరిస్థితి వస్తే ప్రభుత్వాల మీద, న్యాయ వ్యవస్థ మీద కూడా తీవ్రంగా అసంతృప్తి వెలగక్కుతారు. ఆ ఫలితం ఎలా ఉంటుందని భవిష్యత్తు చెబుతుంది.